హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఆడవాళ్ళకి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ట్యూబ్ టెస్ట్ అనేది చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ట్యూబ్ టెస్ట్ ఎందుకు చేయాలి, ట్యూబ్ టెస్ట్ చేయడానికి మనకి బాగా పెయిన్ అనేది ఉంటుందా, అండ్ ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు ప్రెగ్నెన్సీకి న్యాచురల్గానే ట్రై చేయొచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి ట్యూబ్స్ అనేవి తెరిచి ఉండాలి, ట్యూబ్స్ అనేది ఫంక్షనల్ ఉండాలి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేదే ట్యూబ్లో, అంటే ఫర్టిలైజేషన్ అనే మేజర్ ప్రాసెస్ మనకు ట్యూబ్లోనే జరుగుతుంది. కాబట్టి ట్యూబ్ కనుక బ్లాక్ అవుతే మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి అవకాశం ఉండదు, కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా న్యాచురల్గా అవకాశం ఉండదు. సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయం నుంచి అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది, అండ్ కణాలు కూడా ట్యూబ్ దాకా చేరుకుని ఎగ్ అండ్ స్పర్మ్ అక్కడే కలుస్తాయి. సో ట్యూబ్స్ కనుక రెండు బ్లాక్ ఉంటే ఈ ప్రాసెస్ జరగడానికి అవకాశం ఉండదు. ఒకవైపు బ్లాక్ ఉంటే ఎటువైపు అయితే బ్లాక్ ఉందో అటువైపు అండాశయం నుంచి అండం విడుదలైన మంత్లో ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు. సో ఎటువైపు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, బట్ బ్లాక్ ఉన్న వైపు రిలీజ్ అయిన మంత్లో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండవు. సో దీనికోసం మనం ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ట్యూబ్స్ కనుక రెండు బ్లాక్ ఉంటే మనం ఎన్ని మెడిసిన్స్ పెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశమే ఉండదు. సో 1 year పాటు హస్బెండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఆడవాళ్ళకి స్కాన్, మగవాళ్ళకి వీర్య కణాల పరీక్ష అండ్ ట్యూబ్ టెస్ట్ కంపల్సరీగా చేస్తాం. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఎలా చేస్తాం? సో ట్యూబ్ టెస్ట్లు అనేవి స్కాన్ ద్వారా చేయొచ్చు, ఒక ఎక్స్రే తీసి చేయొచ్చు, లేదా లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. సో స్కాన్ ద్వారా సలైన్ సోనోగ్రఫీ అని ఒక టెస్ట్ ద్వారా మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఈ టెస్ట్లో ఆడవాళ్ళకి ఒక గర్భసంచిలోకి ఒక చిన్న కెథెటర్ పాస్ చేసి ఆ కెథెటర్లో నుంచి వాటర్ పాస్ చేయడం జరుగుతుంది. అండ్ స్కాన్ ద్వారా ఈ వాటర్ అనేది ట్యూబ్స్ నుంచి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది స్కాన్లోనే చూసుకోవడానికి అవకాశం ఉంది. చాలా సింపుల్ టెస్ట్. పెయిన్ అనేది కొంచెం ఉండొచ్చు, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం గర్భసంచిలోకి వాటర్ పంపిస్తున్నాం కాబట్టి. బట్ పెయిన్ లేకుండా యూజువలీ ఈ ప్రొసీజర్కి ఒక 15-20 minutes ముందు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 2-3 minutesలోనే ఈ ప్రొసీజర్ అవ్వచ్చు పేషెంట్ కోఆపరేట్ చేస్తే, లేదా మ్యాక్సిమం 5-10 minutesలో అయిపోతుంది. మేము వాటర్ పుష్ చేసినప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది, బట్ అది చాలా టెంపరీ డిస్కంఫర్ట్ అండి, వెంటనే తగ్గిపోతుంది. ఒకవేళ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మనం పాస్ చేసిన వాటర్ గర్భసంచిలోనే ఆగిపోయి దానివల్ల క్రాంప్స్ వచ్చి పెయిన్ కొంచెం ఎక్కువ రావచ్చు. బట్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే యూజువలీ ఆ వాటర్ మేము పాస్ చేసినట్టుగానే ట్యూబ్స్ నుంచి బయటకు వెళ్ళి పొట్టలో పడుతుంది, కాబట్టి ఎక్కువగా పెయిన్ అనేది వీళ్ళకి ఉండదు. రెండవది హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. దీంట్లో మనం ఎలాగైతే వాటర్ పాస్ చేస్తామో ఒక రేడియో ఓపెక్ డై పాస్ చేసి ఎక్స్రే ద్వారా గర్భసంచి అండ్ ట్యూబ్స్ అనేవి మనకి కనిపించేలాగా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో హెచ్ఎస్జి కూడా సలైన్ సోనోగ్రఫీ లాగా సిమిలర్ ప్రాసెసే, కాకపోతే స్కాన్ చేయకుండా ఎక్స్రే తీయడం జరుగుతుంది. అండ్ ఎక్స్రే ఫిల్మ్స్లో మనకి అన్నీ కనిపిస్తాయి కాబట్టి ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే రేడియేషన్ ఎక్స్పోజర్ కొద్దిగా ఉంటుంది. అండ్ యూజువలీ ఈ ఎక్స్రే మెషిన్స్ అనేది మేము ఫర్టిలిటీ సెంటర్స్లో పెట్టుకోము, ఎందుకంటే రేడియేషన్ హజార్డ్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం ఎగ్స్ అండ్ స్పర్మ్స్తో డీల్ చేస్తాం కాబట్టి. సో యూజువలీ మన సెంటర్స్లో మనం సలైన్ సోనోగ్రఫీకే ప్రిఫరెన్స్ ఇస్తాం. మూడవది లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ ద్వారా మనం బొడ్డు దగ్గర ఒక కెమెరా వేసి డైరెక్ట్గా గర్భసంచి, ట్యూబ్స్ ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి చూడడానికి అవకాశం ఉంటుంది. సో లాప్రోస్కోపీ చేసినప్పుడు మనం కింద నుంచి ఒక క్యాన్యులా పాస్ పెట్టి ఒక డై పాస్ చేస్తాం, మెథిలిన్ బ్లూ డై అనేది పాస్ చేస్తాం. అని ఈ డై ట్యూబ్స్ నుంచి వచ్చి ఓవరీస్ దగ్గర పడుతుందా లేదా అనేది బొడ్డు దగ్గర మనం వేసిన కెమెరా ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంది. సో లాప్రోస్కోపీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్, అంటే మనకి ఎటువంటి డౌట్ లేకుండా ట్యూబ్స్ పరిస్థితి తెలియడానికి అవకాశం ఉంది.
కాకపోతే లాప్రోస్కోపీ చేయాలి అంటే పూర్తి మత్తిచ్చి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కంప్లీట్ ఫిట్నెస్ అనేది చేయించుకోవాలి, కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్లు కానీ కార్డియాక్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్. మనము బొడ్డు దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి స్కోప్ పాస్ చేసి చేయాల్సిన ప్రాసెస్. అండ్ డెఫినెట్లీ ఒక సర్జికల్ ప్రొసీజర్కి ఉండే రిస్క్స్ అనేవి ఉంటాయి. సో మనకున్న గైడ్లైన్స్ అన్నిటి ప్రకారం చూసుకుంటే మనకి సింపుల్ ఎస్ఎస్జి హెచ్ఎస్జితోనే ట్యూబ్ స్టేటస్ తెలుసుకున్నా మనకి చాలు. లాప్రోస్కోపీ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళకి లేదా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మాత్రమే లాప్రోస్కోపీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ట్యూబ్ టెస్ట్ అనేది చేయడం అనేది మనకి చాలా ముఖ్యం. మనకు దీంట్లో ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా తెలుస్తే వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ వీర్య కణాలు ఎక్కించే పద్ధతి ఐయుఐ ద్వారా కానీ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ట్యూబులు 2 బ్లాక్ ఉండి మనం ఎటువంటి ట్రీట్మెంట్ పెట్టినా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు. వీళ్ళకి కేవలం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ట్యూబ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి పిల్లలు లేక బాధపడే వాళ్ళందరూ కూడా. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.